వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీబైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. సో గుడ్ స్కిన్ అంటే మన స్కిన్ చర్మం ఏదైతే ఉందో అది హెల్తీగా ఉండాలి. ఏం చేయాలి? లేకపోతే మేము చాలా కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాం మేడం. అయినా సరే ఏమీ హెల్ప్ అవ్వట్లేదు. లేదంటే మాకు పెళ్లి సెట్ అయింది. ఈ ఒక్క 1 మంత్‌లో ఎలా గ్లో వచ్చేసేయాలి? లేదంటే మేమేమన్నా ప్రొసీజర్స్ చేయించుకోవచ్చా? ఇలా రకరకాల క్వెషన్స్ అడుగుతా ఉంటారండి. సో, అంటే ఏదన్నా ఒక పర్టిక్యులర్ ఫంక్షన్ కోసం అట్లా అని కాకుండా చెప్పాలంటే హెల్తీ స్కిన్, గుడ్ స్కిన్ అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నన్నడిగితే ఈ కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ అవి ఇవి ఎక్స్‌టర్నల్ క్రీమ్స్ మీరు యూజ్ చేస్తే చేయండి తప్పులేదు కానీ బట్ అగైన్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్ ఫర్ దట్. సో, వాటితో పాటుగా మనకి ఇంటర్నల్ గ్లో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు అదే దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. సో, ఇది మనం ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? ఆ ఇన్నర్ గ్లో ఎలా రావాలి అనంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ డైట్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్. సో, డైట్ వచ్చి మనకి స్కిన్ గ్లో అవ్వటానికి కానీ, హెల్తీ స్కిన్‌కి కానీ, లేదంటే యాంటీ ఏజింగ్ అంటే లైక్ ఆఫ్టర్ 30స్ లేదంటే 40స్ పైబడిన ఆడవాళ్ళకి కానీ, లేదంటే ఈ మెనోపాజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ, ఆ ఫేజ్‌లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ మనం ఏం చూస్తామంటే చాలా వరకు స్కిన్ మీద ఈ రింకిల్స్ అంటే ముడతలంటాము. సో, వాటికి రకరకాల ప్రొసీజర్స్, ఈ కాస్ట్‌లీ క్రీమ్స్ ఇవన్నీ తీసుకుంటున్నా సరే బట్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ అగైన్ యువర్ డైట్. సో, ఇవేంటి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి బాడీలో ఇన్‌ఫ్లమేషన్ రేట్ అన్నది కంట్రోల్‌లో ఉండాలి. హయ్యర్ ద ఇన్‌ఫ్లమేషన్ ఈ యొక్క స్కిన్ సెల్స్ అన్నవి మనకి డ్యామేజ్ అయిపోతూ వెళ్తాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్కిన్ అంతా బాగా ఇట్లాగా లాగేసినట్టుగా అవ్వటం, సాగింగ్ స్కిన్ అంటాం. లేదంటే ముడతలు, రింకిల్స్ రావటం కానీ అండ్ లేదంటే బాగా హై షుగరీ ఫుడ్స్ ఈ డెజర్ట్స్ లేదంటే డీప్ ఫ్రైస్, ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ తినే వాళ్ళకి కూడా ఏంటంటే ఎక్కువగా టీనేజ్ పిల్లలకి యాక్నే ఉంటుంది. సో, దానికి ఏంటి అన్నది అంటే ఫుడ్‌తో పాటుగా వాళ్ళకేదైనా హార్మోనల్ ఇంబాలెన్సెస్‌తో వచ్చే యాక్నే కూడా ఉంటుంది. సో, వాటెవర్ ఇట్ ఈస్ మనం ముందు ఈ ఇన్‌ఫ్లమేషన్ అన్నదాన్ని కంట్రోల్ చేసుకుంటే త్రూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. సో, ఇన్‌ఫ్లమేషన్‌ని కంట్రోల్ చేసుకోవాలి అనంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అది వచ్చి మనకి మంచి క్వాలిటీ పసుపు, బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఆకుకూరలు. సో, కంపల్సరీగా ఇవి మీ డైలీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. బీట్రూట్ తర్వాత మన బ్రైట్ కలర్డ్ క్యాప్సికమ్స్ అవ్వచ్చు, బ్రోకలీ అవ్వచ్చు ఇవన్నీ కూడా బాడీలో మనకేదైనా ఇన్‌ఫ్లమేషన్ రేట్ ఎక్కువగా ఉన్నా సరే దాన్ని మనకి కంట్రోల్ చేయడానికి వెరీ హెల్ప్‌ఫుల్. సో దట్ మన స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మంచిగా హెల్తీగా ఉంటుంది. అండ్ కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవ్వటానికి వి నీడ్ కొల్లాజెన్. సో, కొల్లాజెన్ ఈస్ ద బేసిక్ ప్రోటీన్, స్కిన్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. సో, మనం ఈ కొల్లాజెన్ బేస్డ్ క్రీమ్స్ ఇవి వాడేదానికన్నా ముందు యూ హ్యావ్ టు కాన్సంట్రేట్ మోర్ ఆన్ ఈటింగ్ కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ అనమాట. సో, ఇది ఒక ప్రోటీన్ అవ్వటం వల్ల మనం ఈ ప్రోటీన్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి వెన్ ఇట్ కమ్స్ టు హెల్తీ స్కిన్. సో, మనకి హ్యూమన్ బాడీలో ఏమవుతుందంటే ఈ స్కిన్ సెల్స్ కానీ, హెయిర్ సెల్స్ కానీ ఇవి ఎప్పటికప్పుడు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్తవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఈ కొత్త స్కిన్ సెల్స్ మనకి ఫార్మ్ అవ్వాలి అంటే యూ నీడ్ ప్రోటీన్. అందుకని ప్రతి మీల్‌లో కూడా కంపల్సరీగా సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ప్రోటీన్ అన్నది మనం ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలంటే 1 గ్రామ్ టు 1.2 గ్రామ్స్ పర్ కేజీ బాడీ వెయిట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 కేజెస్ బరువు ఉన్నారనుకోండి. మీకు 60-70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అప్రాక్సిమేట్‌లీ అవసరం పడుతుంది. పర్ డే మొత్తం కంప్లీట్ డేలో. సో, దాన్ని మనం డివైడ్ చేసుకొని అరౌండ్ లైక్ 20-25 గ్రామ్స్ అనుకోవచ్చు అప్రాక్సిమేట్‌లీ పర్ మీల్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడిట్లో అలా డివైడ్ చేసుకొని సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్ అన్నది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అగైన్ మనకి ప్రోటీన్ ఎందులో దొరుకుతుంది అంటే ఆల్ యువర్ ఎగ్స్, చికెన్, ఫిష్. సో, వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్ అంటే మన పెసలు, శనగలు, అలసందలు, సోయా, రాజ్మా అన్ని పప్పు ధాన్యాలు లైక్ యువర్ పెసరపప్పు, శనగపప్పు, తర్వాత మన కందిపప్పు అన్ని పప్పు ధాన్యాల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. నట్స్, సీడ్స్
వీటన్నిటిలో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది అంటే, ఈ కొలాజన్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, దీనివల్ల కొత్త స్కిన్ సెల్స్ ఫార్మ్ అవ్వటం వల్ల మనకి స్కిన్ ఒక రెజువినేటెడ్‌గా ఉంటుందనమాట. హెల్తీగా ఉంటుంది. సో, నాన్ వెజిటేరియన్స్ అయితే పర్టిక్యులర్‌గా కొలాజన్ రిచ్ అంటే మేము సజెస్ట్ చేసేది బోన్ బ్రాత్. అంటే మనకి బోన్ సూప్ లాగా మీరు చేసుకొని తీసుకోవచ్చు. వెజిటేరియన్స్‌కైతే చెప్పాలంటే వైటమిన్ సిలో సూపర్ స్టార్ ఇస్ ఆమ్లా. ఉసిరి మన లోకల్ బెర్రీ. సో, ఎక్కడెక్కడి నుంచో మనం ఇంపోర్ట్ చేసుకునే బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ అంతంత కాస్ట్‌లీ ఫుడ్స్ ఏమీ అవసరం లేదండి. మన చక్కగా లోకల్‌గా దొరికే ఉసిరి ఆల్సో ఇట్ ఈస్ వింటర్ సూపర్ ఫుడ్ నన్నడిగితే. సో, మీకు లోకల్‌గా అవైలబుల్‌గా ఉంటే కనుక చక్కగా ఉసిరికాయలు రెగ్యులర్‌గా తీసుకోండి డైట్‌లో. లేదు మాకు అవైలబిలిటీ ఉండదు అంటే చాలా ఈజీగా మనకి ఆమ్లా పౌడర్ దొరుకుతది. ఉసిరి పొడి డ్రైడ్ ఫార్మ్‌లో దొరుకుతది. సో, అది కూడా మనం వాటర్‌లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. వర్క్స్ వెరీ వెల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. సో, అగైన్ మన బాడీలో రకరకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల కానీ, మనం ఈ పొల్యూషన్ వల్ల కానీ రాడికల్ సెల్ డ్యామేజ్ అంటాం. ఆ సెల్స్ అట్లా డ్యామేజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ వల్ల ఆ డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే, మనకి రింకిల్స్ లాంటివి ముందుగానే రాకుండా లైక్ ఇంకొంచెం డిలే చేయొచ్చు. లైక్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అని చెప్పొచ్చు. సో, అగైన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే, ఆల్ యువర్ బ్రైట్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, క్యారెట్స్, బీట్రూట్స్, మన రకరకాల కలర్డ్ క్యాప్సికమ్స్ గ్రీన్, రెడ్, యెల్లో బెల్ పెప్పర్స్ అంటాం అవి. ఆల్సో యువర్ క్రూసిఫరస్ వెజిటబుల్స్, క్యాబేజు, గోబీ, బ్రోకలీ వీటన్నిటిలో కూడా మంచి అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. కమింగ్ టు ఫ్రూట్స్, వైటమిన్ సి రిచ్ అగైన్. ఈ కొలాజన్ ప్రొడక్షన్‌కే కాకుండా వీటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. కమల, బత్తాయి అన్ని నిమ్మ జాతి పళ్ళనమాట. యువర్ లెమన్, సింపుల్ లెమన్ వాటర్ విత్ చియా సీడ్స్ ఆల్సో విల్ హెల్ప్ యూ. సో, ఇవన్నీ కూడా మనకి ఇందాక చెప్పుకున్న ఉసిరి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. సో, వీటన్నిటి వల్ల మనకి ఇంటర్నల్‌గానే ఆ స్కిన్ అన్నది మంచిగా రిపేర్ అయ్యి, హెల్తీగా స్కిన్ సెల్స్ అన్నవి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి న్యాచురల్‌గా ఆ గ్లో రావాలి అనంటే, ఈ క్రీమ్స్ రాసుకునే దానికన్నా జస్ట్ స్టార్ట్ యువర్ డే విత్ సమ్ హెల్తీ ఫ్యాట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ నట్స్ అండ్ సీడ్స్. సో, యువర్ ఆల్మండ్స్, వాల్‌నట్స్, పిస్తా ఇవన్నీ కూడా లోడెడ్ విత్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఈస్ యువర్ గుడ్ ఫ్యాట్స్ అని చెప్పొచ్చు. దెన్ కమ్స్ యువర్ సీడ్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, ఇందాక మనం చెప్పుకున్న చియా సీడ్స్ వీటన్నిటిలో కూడా మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉండటం వల్ల మనకి ఒక రకమైన న్యాచురల్ గ్లో అన్నది, స్కిన్ గ్లో అన్నది వస్తుంది. సో, వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ హైడ్రేషన్. సో, చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్. చాలామంది ఇవన్నీ ఫాలో అవుతారు కానీ వెన్ ఇట్ కమ్స్ టు వాటర్ సరిగ్గా తీసుకోరు. హైడ్రేషన్ అనేది సరిగ్గా ఉండదు. సో, మనకి ఇప్పుడు తీసుకున్న ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా మన స్కిన్ హెల్తీగా ఉండటానికి అవి వర్క్ చేయాలి అంటే యూ నీడ్ ప్రాపర్ హైడ్రేషన్. వాటర్ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో, డైలీ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ లైక్ మినిమమ్. లేదంటే మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళైతే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. లెమన్ వాటర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, మజ్జిగ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ సో దట్ ఎలక్ట్రోలైట్స్ ఇంబాలెన్స్ అన్నది కూడా మనకు అవ్వకుండా ఉంటుంది. సో, కంపల్సరీగా ఈ మంచి ఫుడ్స్‌తో పాటుగా ఒక రెయిన్‌బో అని చెప్పొచ్చు. టు కీప్ ఇట్ సింపుల్ మేక్ ష్యూర్ యూ ఇంక్లూడ్ కలర్‌ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ యువర్ డైలీ డైట్ ఫర్ దట్ స్కిన్ గ్లో అలాంగ్ విత్ హెల్తీ ఫ్యాట్స్, నట్స్ అండ్ సీడ్స్ అండ్ దెన్ ప్రాపర్ హైడ్రేషన్. టు సమ్మరైజ్ ఈ 3 పాయింట్స్ మనం ప్రాపర్‌గా చూసుకుంటే యువర్ స్కిన్ విల్ బీ హెల్తీ అండ్ గ్లోయింగ్ న్యాచురల్లీ. హెల్తీ ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా? ఈ టాపిక్ మనం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాము. సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ.